ఎమ్మెల్యే గారండి సార్. ఏమైంది సార్ అది ఇప్పుడు మనకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలి సార్ ఆయన గురించి? అంటే మనకు ఎలక్షన్లో ఓట్లుంటాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్లా ఆయనకు ఓటు హక్కు ఉంది. అవును. ఇంకా ఆయన ఏమన్నా మన అమౌంట్కు లొంగుతాడేమో, మన పార్టీకి సహకరించమని అడగాలి. ఓహో అదా. ఎందుకంటే ఆయనకు ఫర్దర్ రాజకీయాలతో అవసరం లేదు కదా. మేమంటే ఎలక్షన్లో గెలవాలా, ఒకసారి నామినేటెడ్ అయిపోద్ది కదా. డబ్బు ముఖ్యం కదా ఆయనకు. అదైతే కరెక్టు. సోర్స్ మనకు కావాలి. ఓహో మనకి ఎంత టైం ఉంది సార్? మనకు 1వ తారీఖు నాడు పోలింగ్ ఉంది. ఓకే, ఈ లోపుగా మనం టాప్ చేయాలి. ఈ లోపు టాప్ చేసి ఆయనతో మీటింగ్ ఏర్పాటు చేస్తే. ఓకే సార్. ఎట్లా మనం ఆయనకు ఎక్కడన్నా మనము హోటల్లో టైం ఇద్దామా మాట్లాడడానికి? లేదా మీరు ఆయనతో మళ్ళా దగ్గర ఎట్లా మనం డీల్ చేసి సక్సెస్ కావాలి, ఫెయిల్ కావద్దు. ఓహో ఆ రెస్పాన్సిబిలిటీ మరి మీరు తీసుకుంటారా సార్ నేను మాట్లాడితే గనక? ఆ అమౌంట్ ఆయన ఓటుకు రెస్పాన్స్ ఇస్తే ఆ అమౌంట్ కు రెస్పాన్సిబిలిటీ నాదైతుంది. ఆయన ఎవరి పేరు చెప్తే ఆడ పెడదాం, మధ్యవర్తి ఖాయం ఉంటుంది. సార్ ఎట్లా సార్? ఇప్పుడు మనం ఆయన ఓటు మనకి వేయాలా? మన ఎమ్మెల్యే మన ఎమ్మెల్సీకి మన అభ్యర్థికి వేయాలా? ఇన్ కేస్ లేదంటే ఎట్లా ఎస్కేప్ చేపియాలి మనం? ఆ రోజు ఆయనకి మనము ఏ బాంబే కలకత్తా వెళ్ళిపోయేటట్లుగా మనము ఏర్పాటు చేయాలి. మనం అబ్సెంట్ అయినా పర్వాలేదు కదా ఓటింగ్ కు. ఆబ్సెంట్ అంటే కంటే కూడా ముందు మీరు ఫస్ట్ ఓటు అడగాలి, లేకపోతే ఆబ్సెంట్ అడుగుదాం. ముందు ఓటు అడగాలి, ఓటు కావాలి. ఓకే ఓటు కావాలి. సరే సరే సరే. నాకు ఇప్పుడు ఈ 2 రోజులు మన మహానాడు బిజీ కదా సార్. అయినా కూడా మహానాడు ఉన్నది, నేను సెపరేట్ పర్మిషన్ తీసుకుంటాను. సార్ నాకు రేపటికి కావాలి. సరే సరే, రేపు మార్నింగ్ నేను అక్కడికి వస్తున్నామన్నా. ఎన్టీఆర్ ఘాట్కి వస్తున్నాం ప్రేయర్ చేయడానికి సార్. సార్ రమ్మన్నారు. సార్ ఎన్నింటికి వస్తున్నారు ఘాట్కి? ఏమో సార్ 7 గంటలకు రమ్మన్నారు నన్ను. ఓకే, మీరు మీ పని చూసుకోండి, మిగతా పని తర్వాత చూద్దాం. ఓకే సార్, మంచిది. నేను టచ్లో ఉంటా మీకు. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్.